వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియో వచ్చి మైటైర్ యూనివర్స్ అనమాట. మైటైర్ యూనివర్స్ యాప్లో కేవైసీ అనేది ఈ మంత్ ఏప్రిల్న వస్తుంది. దాంతోపాటు మనము ఇప్పుడు మైనింగ్ చేస్తున్నది వచ్చి మైటైర్ యొక్క పాయింట్స్ అనమాట. పాయింట్స్ని మన యొక్క కాయిన్స్గా కన్వర్ట్ చేస్తారు. ఆ యొక్క కాయిన్స్ని ఎంత రేషియో అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ ఎక్స్ పేజ్కి వెళ్ళామంటే ఎక్స్ పేజ్లో ఇక్కడ కేవైసీ గురించి మనకి అఫిషియల్ అప్డేట్ ఇచ్చారనమాట. చూడండి, కేవైసీ కమింగ్ ఏప్రిల్ 2026 అనేసి ఒక బిగ్ అప్డేట్ అనేది ఇచ్చారు. సో దీని గురించి ఎక్స్ పోస్ట్లో క్లియర్గా ఇన్ఫామ్ చేశారు. దాంతోపాటు ఇంకొక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటంటే మైటైర్ యూనివర్స్. చూడండి, మైటైర్ యూనివర్స్ బిగ్ అప్డేట్ కమింగ్ నెక్స్ట్ వీక్ అనేసి ఇంకొక పోస్ట్ ఇచ్చారు. ఆ యొక్క బిగ్ అప్డేట్స్ అనేది కేవైసీ గురించి అనమాట. సో ఇప్పుడు మన యొక్క మెయిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ సెలెక్ట్ చేయండి అందరూ. సో పైన కార్నర్లో 3 డాట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈవెంట్ అని సెలెక్ట్ చేయండి. సో డైలీ ఈవెంట్ అని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ అటెండెన్స్ వేసుకుంటాం కదా, అటెండెన్స్ సెలెక్ట్ చేయడం ద్వారా సో మనకి పాయింట్స్ అనేది వస్తున్నాయి కదా. సో దానిలో ఆ యొక్క పాయింట్స్ అటెండెన్స్ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ mytire.io అనేసి దాని తర్వాత ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏఎంఏ అని ఉంటుంది. చూడండి, ఏఎంఏ సెక్షన్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. వన్స్ ఏఎంఏ అని సెలెక్ట్ చేశాక మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, బినాన్స్ ఏఎంఏ, మైటైర్ బినాన్స్ ఏఎంఏ అని ఉంది కదా. ఇక్కడ బినాన్స్లో మైటైర్ వాళ్ళు ఏఎంఏ సెక్షన్ అంటే ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ అని లైవ్ ఈవెంట్ అనేది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి 2 టైమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మన యొక్క కమ్యూనిటీ యొక్క టోటల్ క్వశ్చన్స్ అనేది క్లారిఫై అనేది ఈ యొక్క ఈవెంట్లో చేశారనమాట. దాని గురించి ఇన్ డీటెయిల్గా డౌన్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. చూడండి, అఫిషియల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సమ్మరీ అని. మన యొక్క మెయిన్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, హౌ వెల్ మైటైర్ పాయింట్ బి కన్వర్టెడ్ ఇంటూ ది మైటైర్ కాయిన్స్ అన్నదాన్ని మనం సెలెక్ట్ చేసామంటే ఇక్కడ చూడండి 1000:1 రేషియో అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అంటే వన్స్ కేవైసీ అయిన తర్వాత మనకి సో ఈ మంత్లో దాని తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకున్న ఇప్పుడు ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా కాయిన్స్గా కన్వర్ట్ అవుతాయి 1000:1 రేషియోలో. ఆ తర్వాత మనము ఈ ఇయర్ ఎండింగ్ లోపల లిస్టింగ్ అనేది అవుతుంది. Q4లో లిస్టింగ్ అయినప్పుడు కాయిన్స్ అనేది బై ఆర్ సెల్ అనేది చేయొచ్చు అనమాట. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అన్నీ కూడా అఫిషియల్ అప్డేట్స్ మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. మోర్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.